హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఏ అమ్మాయితో అయితే నా క్లయింట్ పెళ్ళైందని ఈ కంప్లైనర్ చెప్తున్నారో ఆ అమ్మాయి మాటల్లోనే అసలు కథ వింటే బాగుంటుంది. పూజ రామ్మా అని ప్రతాప్ పిలవడంతో బయటే బెంచ్ మీద కూర్చొని ఉన్న పూజ లోపలికి వచ్చింది. రేవంత్ పూజని చూసి షాక్ అయిపోయాడు. అసలు మైండ్ పని చేయలేదు. ఈ విషయం పూజకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉండగానే పూజ రేవంత్ ఎదురుగా వచ్చి నిలబడింది. చెప్పమ్మా, నీకేం భయం లేదు. ఇతను నీ భర్తనా? ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. డివోర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతనికి శిక్ష వేయమని, అలాగే డివోర్స్ కావాలని అడుగుతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని జడ్జ్ అడిగాడు. పూజ తలదించుకొని కళ్ళు మూసుకొని ఇతనెవరో నాకు తెలియదండి అని చెప్పింది. ఆ మాటతో రేవంత్తో పాటు సుష్మా కూడా షాక్ అయింది. తెలీదా? మరి ఈ పెళ్లి ఫోటోలేంటి అని జడ్జ్ పూజ వైపు తన పెళ్లి ఫోటోలు చూపించాడు. సార్, అవేంటో ఎక్కడి నుండి వచ్చాయో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఇతను నాకు తెలియదు. నాకు పెళ్ళయింది, ఇతనితో కాదు మరో అబ్బాయితో అని పూజ చెప్పింది. రేవంత్ ఆశ్చర్యంగా పూజ వైపు చూసి పూజ అని పిలవబోయేంతలో పూజ రేవంత్ వైపు చూసి తన అరచేతిని చూపించి మెల్లగా చేతిని డౌన్ చేసింది. మాట్లాడబోతున్న రేవంత్కి చెయ్యి చూడగానే వెంటనే స్ట్రైక్ అయింది. రాత్రి పూజ తీసుకున్న మాట, తాను మాట్లాడేటప్పుడు మధ్యలో కలుగు చేసుకోవద్దని ముందుగానే మాట ఎందుకు తీసుకుందో అప్పుడు క్లారిటీ వచ్చింది రేవంత్కి. పూజ కళ్ళతోనే అసలేం మాట్లాడొద్దని నిస్సహాయంగా కోరింది. ఏంటి, నీకు పెళ్ళైంది వేరే అబ్బాయితోనా? మరి ఈ ఫోటోలకి సమాధానం ఏమని చెప్తావు అని జడ్జ్ అడిగాడు. నాకు తెలియదండి, నాకు వేరే పెళ్ళైంది. అతను కువైట్లో ఉంటాడు. అసలు ఈవిడ నా ఫోటోని ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావడం లేదు. కావాలంటే నాకు పెళ్ళైనట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి. నేను లాయర్ గారికి ఇచ్చాను, కావాలంటే మీరు చెక్ చేయండి అని పూజ నిర్భయంగా చెప్పింది. రేవంత్కి పిచ్చ కోపం వస్తున్నా నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాడు. ప్రతాప్ ప్రూఫ్స్ అన్ని క్లర్క్ ఇచ్చి జడ్జ్కి చేరాక ఈ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న దానికి ప్రూఫ్, ఫొటోస్తో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది. అన్నింటికీ మించి వాళ్ళ ఆయన కువైట్లో ఉంటాడన్న దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఇకపోతే ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేయండి. అసలు ఈ కేసులో సంబంధమే లేని అమ్మాయిని ఈవిడ గారు ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కావడం లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి గత కొద్ది రోజుల ముందు నా క్లయింట్ని డబ్బులు అడిగింది. భార్య కదా, డబ్బులు అడిగితే తప్పేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ రేవంత్ని ఆవిడ వదిలేసి వెళ్ళిపోయి సంవత్సరం పైన అవుతుంది. సడన్గా ఎంతో డబ్బున నా క్లయింట్ గుర్తొచ్చి అవసరానికి డబ్బులు అడగగా ఇతను కాపురానికి వస్తేనే డబ్బులు ఇస్తానని కండిషన్ పెట్టాడు. ఆ కోపంతో సుష్మా ఇదంతా క్రియేట్ చేసిన ఒక కట్టు కథ. అందుకు కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇద్దరు కలిసిన కేఫ్ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ కూడా మీ ముందుంది. ఆవిడ డివోర్స్ చాలా కాలంగా అడుగుతుంది, కానీ రేవంత్ సర్దుకొని కాపురం చేయాలి, కష్టాలు సుఖాలు ఉంటాయని నచ్చ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ సుష్మాకి అసలు రేవంత్ మీద చిన్న దయాదాక్షిణం కూడా లేదు. డబ్బుల కోసం డివోర్స్ ఇస్తే, ఇలా కంప్లైంట్ చేస్తే సొసైటీలో మంచి పేరు పలుకుబడి ఉన్న రేవంత్ ఈవిడికి కంపెన్సేషన్ ఇస్తాడని ఆశిస్తోంది. అందుకోసమే ఇదంతా చేసింది. కాస్త ప్రూఫ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని రీచెక్ చేసి నా క్లయింట్తో ఆవిడికి డివోర్స్ ఇచ్చి ఈ కేసుని క్లోజ్ చేయండి అని లాయర్ ప్రతాప్ చెప్పాడు. ఆనంద్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ తీర్పేమొస్తుందో తెలియదు కదా, కాస్త ఆతృతగానే ఉన్నాడు. రేవంత్ పూజ వైపు చాలా సీరియస్గా చూశాడు. పూజ కంట్లో నీళ్లు వస్తున్నా మౌనంగా నిలబడుకునుంది. జడ్జ్ అన్నింటినీ చూసి, పూజ కదా, చూడు పూజ, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే అటు ఆవిడేమో ఇతనే భర్త అని చెప్తుంది, నువ్వేమో కాదు నాకు వేరే ఆయనతో పెళ్ళయింది అని చెప్తున్నావు. ఎక్కడో కువైట్లో ఉంటాడని చెప్తున్నావు. మరి ఆ కువైట్లో ఉండే అతనే నీ భర్త అని నమ్మకం ఏంటి? అందుకు సాక్ష్యం ఈ పెళ్లి ఫోటోలైతే ఆవిడ తెచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి కదా అని జడ్జ్ అడిగాడు. అప్పుడైతే నేను మా ఆయనతో వీడియో కాల్ చేసి మాట్లాడతాను, చూస్తారా అని పూజ ఏమాత్రం తడబడకుండా చాలా మామూలుగా సగటు భార్యగా అందులో నుండి తప్పించుకోవాలి అనుకునే ఒక పరాయి అమ్మాయిగా మాట్లాడినట్టే మాట్లాడింది. ఇదంతా కోర్టులో సాధ్యం కాని పని అని జడ్జ్ అన్నాడు. చూడండి సార్, నేను పెళ్ళైన అమ్మాయిని పరాయి అబ్బాయితో ఇలాంటి ఫోటోలు సృష్టించి ఇలాంటి కేసులు వేసి ఆవిడ డబ్బు సంపాదించుకుంటుందేమో, కానీ నాలాంటి వాళ్ళకి పరువు నష్టంతో పాటు అత్తారింట్లో తలవంపులు వస్తాయి. వాటికి సమాధానం చెప్పుకుంటూ నేను కాపురాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేను. దయచేసి న్యాయం చేయండి. పైగా నాలాగే ఇందులో ఇరుక్కున్న ఇతను కూడా నిర్దోషి కదా, అతనికి కూడా కుటుంబం ఉంటుంది కదా సార్ అని పూజ అంటూ ఉండగానే సుష్మా గయ్యమని లేచి, ఆపవే నీ నాటకాలు, ఏది రేవంత్ వైపు సూటిగా చూసి చెప్పు, అతను నిన్ను పెళ్లి చేసుకోలేదా అని సుష్మా అరిచింది.
జడ్జ్ సీరియస్ అయ్యి, ఏంటమ్మా ఇది, కోర్ట్ అనుకుంటున్నావా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా అని సీరియస్ అవ్వడంతో, సారీ సార్, ఈ అమ్మాయిని కావాలంటే సూటుగా ఇతని వైపు చూసి ఇతన్ని పెళ్లి చేసుకోలేదేమో చెప్పమనండి చూద్దాం అని సుష్మా ఛాలెంజ్ విసిరింది. పూజ తల ఎత్తి మసకబారిన కళ్ళతో, కన్నీళ్లు నిండిన అదే కళ్ళతో సూటిగా రేవంత్ వైపు చూసింది. రేవంత్ కళ్ళతోనే నిజమే చెప్పు అని చాలా ఖచ్చితంగా చెప్తున్నట్టుగా పూజకి అర్థమయ్యి, అలా చెప్తే రేవంత్కి శిక్ష పడుతుందని గుర్తు చేసుకొని అరక్షణం పాటు చూసి, ఇతను నా భర్త కాదు, ఇతనెవరో నాకు అస్సలు తెలియదు, ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇతన్ని చూడ్డం ఇదే మొదటిసారి అని పూజ చాలా కచ్చిగా చెప్పింది. రేవంత్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎందుకు ఇలా అన్నట్టు చూశాడు. పూజ వెంటనే చూపు తిప్పుకొని తలదించుకొని నిలబడుకుంది. జడ్జ్ మరోసారి అన్నింటినీ రెఫర్ చేసి, సుష్మా మీరు చెప్పండి, మీరు ఇతని దగ్గరికి కొద్ది రోజుల ముందు మనీ అడిగారా అని అడిగాడు. అవును సార్, నేను ఇతన్ని వద్దు అనుకున్నాను, అందుకే విడిపోయాను, దూరంగా ఉంటున్నాను, కానీ డబ్బులు అవసరమైంది, విడాకులు ఇస్తే కంపెన్సేషన్ వస్తుంది కదా సార్, అదేదో ముందుగా ఇవ్వమని అడిగాను, ఇతను కుదరదన్నాడు, అందుకే కంప్లైంట్ చేశాను, తప్పు చేశాడు కదా, నిజంగానే పెళ్లి చేసుకున్నాడు సార్, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నాకు ఇప్పుడు కావాల్సిన న్యాయం ఏంటంటే ఇతనికి శిక్ష పడాలి, అలాగే డివోర్స్ ఇవ్వాలి, కంపెన్సేషన్ కింద నాకు డబ్బులు కావాలి అని సుష్మా చాలా స్ట్రైట్గా తాను ఏ పర్పస్ మీద అక్కడికి వచ్చిందో దాన్ని జడ్జ్ ముందు పెట్టింది. చూశారుగా సార్, ఈవిడ కేవలం డబ్బు మీద ఆశ, ఇదంతా ఎందుకు చేస్తుందని మీకే క్లారిటీ వచ్చిందనుకుంటాను. రేవంత్ మంచివాడని తీర్పిస్తూ ఈవిడ కోరుకున్నట్టు డివోర్స్ ఇచ్చి కంపెన్సేషన్ కింద అమౌంట్ ఎంతనేది మీరే చెప్తే నా క్లయింట్ ఇచ్చేస్తాడు అని లాయర్ ప్రతాప్ చెప్పి వెళ్ళి కూర్చున్నాడు. పూజ మీరు వెళ్ళొచ్చమ్మా అని జడ్జ్ అనడంతో పూజ అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి ఒకసారి రేవంత్ని చూసి నేరుగా బయటికి వెళ్ళిపోయింది. రేవంత్కి వెళ్ళిపోవాలని ఉన్నా అక్కడి నుండి కదల్లేని పరిస్థితి కావడంతో నిలబడుకొని పూజ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. జడ్జ్ అన్నీ చెక్ చేసిన తర్వాత పూజ వైపే ఎక్కువ ప్రూఫ్స్ ఉండడంతో, పైగా అవి చాలా న్యాచురల్గా ఉండడంతో దిగిన పెళ్లి ఫోటోలో మార్ఫింగ్ అని కన్ఫర్మ్ చేసి ఇందులో రేవంత్ది ఏ తప్పు లేదని ప్రూఫ్ చేయడం మూలంగా అతనిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఈ సుష్మాతో విడాకులు మంజూరు చేయడమే కాకుండా కంపెన్సేషన్ కింద ఆవిడ కోరుకున్న 5 కోట్ల రూపాయలు కాకుండా కేవలం 1 కోటి రూపాయలు మాత్రం కంపెన్సేషన్ కింద ఇవ్వాల్సిందిగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అని జడ్జ్ చెప్పాడు. సుష్మాకి పట్టరని కోపం వచ్చింది. అక్కడ ఉండకుండా కోపంతో వేగంగా బయటికి నడిచింది. అక్కడితో ఆ కేసు క్లోజ్ అయి నెక్స్ట్ కేసు అని జడ్జ్ అడగడంతో ఎస్ఐ, లాయర్, పీపీ అందరూ రేవంత్ కేసు ఫైల్ తాలూకు పేపర్స్ రెడీ చేసిన క్లర్క్ దగ్గర తీసుకొని రేవంత్తో సైన్ చేయించి మరో 2 వారాల్లో ఆవిడ అకౌంట్లోకి మీ అకౌంట్ నుండి మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, డివోర్స్ కంపెన్సేషన్ పేపర్స్ అన్నీ మీ లాయర్ మీకు అందిస్తారని పీపీ చెప్పడంతో రేవంత్ సరేనని అన్నాడు. రేవంత్ సార్ మీరు వెళ్ళండి, నేను కాల్ చేస్తాను అని లాయర్ ప్రతాప్ చెప్పడంతో రేవంత్ బయటికి నడిచాడు. బయటే ఉన్న ఆనంద్ సార్ హ్యాపీనా అని నవ్వుతూ అడిగాడు. ఆనంద్ పూజ ఎక్కడా అని రేవంత్ పరుగులాంటి నడకతో నడుస్తూ అడిగాడు. ఇక్కడే ఉండాలి సార్ అని ఆనంద్ చుట్టూ చూస్తూ తన స్కూటీ దగ్గర ఉందేమో పార్కింగ్ దగ్గర అనడంతో ఇద్దరు ఆ వైపు వెళ్లారు. పూజ స్కూటీ లేదు, పూజ కూడా లేదు సార్, వెళ్ళిపోయినట్టుంది అని ఆనంద్ అన్నాడు. ఈ విషయం పూజకి ఎలా తెలుసు? ఆనంద్ నువ్వే చెప్పావా? చెప్పు, నువ్వే చెప్పావా అని రేవంత్ చాలా సీరియస్గా అడిగాడు. నేనే చెప్పాను సార్, కానీ అంతకంటే ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలి అని ఆనంద్ అంటూ ఉండగానే క్లాప్స్ సౌండ్ వినిపించి రేవంత్, ఆనంద్ ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. సుష్మా పొగరుగా క్లాప్స్ కొడుతూ, వావ్ పోలీస్వి కదా, బ్రెయిన్ బాగా వాడి నీ భార్య తింగరితనాన్ని వాడుకున్నావు, అందుకే నువ్వు చెప్పినట్టు ఆడింది. పర్వాలేదు, నన్ను తట్టుకోలేకపోయావు కానీ దాన్ని మాత్రం వేళ్ల మీద ఆడిస్తున్నావు. నేనంటే భలే ఇష్టమన్నావు, మరి దాన్ని అంత త్వరగా లొంగ తీసుకున్నావు. అయినా దానికి కొంచెం కూడా సిగ్గులేదా? కట్టుకున్న మొగుడిని మొగుడు కాదని చెప్తోంది, అది కూడా నీ ముందు. ఇంతకంటే ఏదైనా చేసుకుని చావచ్చు కదా అని సుష్మా అంటూ ఉండగానే రేవంత్ లాగిపెట్టి చెంప చళ్ళుమనిపించాడు. రేవంత్ అని సుష్మా అరిచింది. రేవంత్ మరోసారి తన చెంప చళ్ళుమనిపించాడు. ఈసారి సుష్మా మరింత గట్టిగా అరిచింది. అరవకు, అరిచావంటే గొంతు నొక్కేస్తానేమనుకుంటున్నావో? నువ్వింతకు ముందు చూసిన రేవంత్ అనుకుంటున్నావా? అస్సలు కాదు, వాడెప్పుడో చచ్చిపోయాడు, చాలా రోజులైంది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నాను, పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నాను. కోర్టులో నీకు కావాల్సిన డివోర్స్ వచ్చాయి కదా, చల్ దొబ్బై అని రేవంత్ చాలా సీరియస్గా మాట్లాడాడు. రేవంత్ పోలీస్ అయినా ఎప్పుడూ ఇంట్లో అలా ప్రవర్తించిందే లేదు. అసలు ఆ కోణం ఎలా ఉంటుందో సుష్మాకి తెలియను కూడా తెలియకపోవడంతో మొదటిసారి ఆ చెయ్యిలోని ఉన్న రఫ్నెస్ని తట్టుకోలేక చర్రుమన్న తన చెంప మీద చెయ్యి పెట్టుకొని సీరియస్గా మాట్లాడుతున్న రేవంత్ని చూసి కాస్త బెదిరింది.
ఏంట్రా చేయి చేసుకుంటున్నావు అని రాజీవ్ అడుగు ముందుకు వేయడంతో, ఏంటి జైల్లో గడపాలని బాగా ఆశగా ఉన్నట్టుంది. న్యాయంగా వెళ్ళడానికి ఎంత ట్రై చేస్తానో నీలాంటి వెధవల్ని అన్యాయంగా అయినా లోపలికి తోయడానికి అస్సలు వెనకాడను అని రేవంత్ వేలు చూపిస్తూ సీరియస్గా మాట్లాడి, అండ్ యూ అని సుష్మా వైపు తిరిగి, డివోర్స్ కాకుండా నా భార్య స్థానంలో ఉండి పక్కోడితో బెడ్ మీదకెక్కిన నీకంటే, నన్ను కాపాడడం కోసం మనసు చంపుకొని అబద్ధం చెప్పిన పూజ నీకంటే 1,00,000 రెట్లు గొప్పది. అసలు తనకి నీకు కంపారిషన్ లేదు. ఈ రోజు వరకు నేను తన పట్ల ఇంత ప్రేమ కూడా చూపించలేదు, అనువంతైనా చూపించలేదు. కానీ నా దాసిలా పడుంది తెలుసా. ఏం చేసి లొంగ తీసుకున్నావని అడుగుతున్నావు కదా. నేనేం చేయకుండానే ఇలా ఉంది. ఇక నేను ప్రేమ చూపించడం మొదలు పెడితే తను ఇంకా ఎంత లొంగిపోతుందో నాకు ఇప్పుడిప్పుడే ఊహించుకుంటే చాలా మజా వస్తోంది. ఏమన్నా పూజ అని నేను వేళ్ల మీద ఆడిస్తున్నానా? నువ్వే చూస్తుండు, కొద్ది రోజుల్లో నేనే తన చుట్టూ తిరగడం చూస్తావు. ఇదంతా నీకు అర్థం కాదులే. ఇంకా ఏమన్నా కమగే, నేను అమితంగా ప్రేమిస్తున్నానా? అవును, కానీ అది ఒకప్పుడు. అది అందుకునే అర్హత నీకు లేదనుకుంటా. అందుకే తప్పించుకొని తిరిగావు. బై గాడ్స్ గ్రేస్ నా అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ నా జీవితంలోకి రాలేదు. ఒకవేళ నువ్వే వచ్చుంటే, వద్దమ్మ తల్లి వద్దు, నువ్వు నా జీవితంలో ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటే అటు మా అమ్మ ఏడవడం, నా చెల్లెలు ఏడవడం, అందరికన్నా లోపల నేను ఏడవడం, ఇదంతా గుర్తు చేసుకుంటే చావడం బెటర్ అనిపిస్తుంది. లుక్, నీతో నాకు ఇన్ని మాటలు అనవసరం. నీకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అదేంటంటే, నువ్వు అడిగిన డివోర్స్ నీకిచ్చాను. డబ్బులు 2 వారాల టైం ఉంది. నాకు నచ్చినప్పుడు నీ అకౌంట్లో వేస్తాను, మూసుకొని తీసుకో అని రేవంత్ అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ తన కార్ దగ్గరికి వెళ్ళాడు. వెనకే ఆనంద్ సుష్మా వైపు చూసి వెకిలిగా నవ్వి రేవంత్ దగ్గరికి వెళ్ళాడు. రేవంత్ కార్ బ్యానెట్ మీద చాలా గట్టిగా కొట్టడంతో అది సొట్టపడడంతో ఆనంద్ గుట్లు అప్పగించి చూసి, సార్ మీకు బలం ఉందని నాకు తెలుసు, కానీ మరీ ఇంతలా చూపించకండి, నాకు భయం వేస్తుంది అని అన్నాడు. రేవంత్ ఆనంద్ వైపు సీరియస్గా చూసి కాలర్ పట్టుకొని, నాకు చెప్పకుండా నా లైఫ్లో జరిగేటివన్నీ పూజకు చేరవేస్తున్నావా? నువ్వేమైనా సీక్రెట్ ఏజెంట్ అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు. చెప్తాను సార్, చెప్తాను. మీరు నాపై అధికారి కావచ్చు, అంతకు మించి నేను మీకు ఒక మంచి శ్రేయోభిలాషిని. అలాంటప్పుడు మీ లైఫ్లో జరిగేటివి నేను నా చెల్లికి చెప్పకుండా ఎలా ఉంటాను? మరీ ముఖ్యమైన విషయం, మీకు తెలియాల్సింది 1, 2 కాదు, చాలా ఉన్నాయి అని అన్నాడు. రేవంత్కి అర్థం కాక, ఏంటది అని అడిగాడు. ఇదంతా మీరు డ్రింక్ చేయడం వల్ల వచ్చింది. మీరు తాగి ఊగుతూ ఇంటికి వెళ్ళడంతో పూజకి బాధ కలిగింది. ఎందుకు ఏమిటి అని ఆరాలు తీయడం మొదలుపెట్టింది. సుష్మా ఇక మీద ఖచ్చితంగా రాదని మీకు చెప్పిందన్న విషయం చెప్పేశాను. కానీ పూజ అంతటితో ఆగకుండా సాక్షిని తీసుకొని సుష్మా ఇంటికి వెళ్ళింది. వెళ్ళక్కడ సుష్మాతో చెంపదెబ్బ కూడా తినింది, తిరిగి చెంపదెబ్బ కూడా ఇచ్చింది. ఆ తర్వాత నన్ను తీసుకొని వెళ్ళింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని, అందుకోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమే అని, ఆస్తి కావాలంటే నిదానంగా మాట్లాడి ఇప్పిస్తానని కూడా చెప్పింది. కానీ సుష్మా వినలేదు. ఆఖరికి ఆ పంది మొహంది, సారీ సార్, మీ ఫస్ట్ వైఫ్ కావచ్చు, కానీ నా చెల్లెల్ని తక్కువ చేసింది కాబట్టి నేను అలాగే పిలుస్తాను అని రేవంత్ వైపు చుర్రుగా చూసి, నా కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తానని చెప్పింది. తెలుసా సార్, పూజ అరక్షణం కూడా ఎదురు చూడలేదు. వెంటనే సుష్మా కాళ్ల మీద పడి ఏడుస్తూ తన కన్నీళ్లతో దాని కాళ్ళు కడిగి మీ మీద కేసు పెట్టొద్దని బ్రతిమలాడింది. సిగ్గులేనిది, అన్ని రోజులు కాపురం చేసిన ప్రేమ కూడా లేదనుకుంటా. నిర్దాక్షణ్యంగా వెకిలిగా నవ్వుతూ ఇంట్లో నుండి పూజని గెంటేసింది. పైగా ఆవిడ గారికి వేరే అబ్బాయితో సంబంధం ఉన్న విషయం కూడా మీకంటే ముందు పూజకే తెలుసు. మీరేమో తర్వాత సుష్మా గురించి తెలిసి కేసు ఫైల్ చేయమన్నారా? ఆ విషయం పూజకి తెలిసి నిద్రపోయిందంటే ఒట్టు. రాత్రి పగలు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, ఏదో ఒక ఐడియా ఆలోచించండి అన్నయ్య అంటూ వేడుకోవడం. చాలా బాధేసింది సార్, చాలా అంటే చాలా బాధేసింది. చాలా ప్రయత్నాలు చేశాను. మీతో కూడా 1, 2, 3 డిస్కషన్లు పెట్టాను. మీరేమో ఖచ్చితంగా జైల్లో వెళ్ళి కూర్చోవాలని ఆశపడ్డారు తప్ప ఏ ఐడియా చెప్పలేదు. అందుకే నేను మీ లాయర్ నాకు తెలుసు కాబట్టి వెళ్ళి కలిసి ఓ నిర్ణయానికి వచ్చి, అదే ఈరోజు కోర్టులో జరిగింది. ఆ ఐడియా పూజకి చెప్పాను. పూజ క్షణం కూడా ఆలోచించకుండా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని చెప్పింది. ఎలా ఒప్పుకుంటుంది సార్? మన ఇండియన్ కల్చర్ అదే కదా. ప్రతి ఆడపిల్ల బాగా వంట పట్టించుకుంటుంది కదా. పూజ కూడా సగటి ఆడపిల్లేగా. నా ప్రాణం పోయిన రేవంత్ గారిని తప్ప వేరొకరిని నా భర్తని చెప్పానని పంతానికి పోయింది. కానీ ఇంటికి వెళ్ళాక ఏమనుకుందో తెలియదు. ఒకరోజు బాగా ఆలోచించి, ఖచ్చితంగా నేను చేస్తానన్నయ్య, రేవంత్ గారు బయట ఉండడం కావాలి అని చెప్పింది. ఆ తర్వాత మీకు జరిగింది మొత్తం తెలుసు అని ఆనంద్ చెప్పడం ముగించాడు. రేవంత్ అలాగే ఆలోచిస్తూ, పాపం కదా, నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవించినట్టుంది. పూజ కళ్ళల్లోనే నాకు అర్థమైంది తనకిదంతా ఇష్టం లేకుండా కేవలం నా కోసమే చేసిందని. కోపం వచ్చింది, కానీ నా కళ్ళల్లోకి చూసి నేనెవరో తెలియదు, నాకు అతనికి సంబంధం లేదు అని చెప్తుంటే
నేను నీ మొగుడిని కాదా అని అడగాలనిపించింది. కానీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి నిన్న మాట తీసుకుంది. అందుకే నోరు మూసుకొని సైలెంట్గా ఉండిపోయాను. పూజ లాంటి ఒక అమ్మాయికి పెళ్ళి అనేది చాలా పెద్ద విషయం. మెడలో నేను కట్టిన తాళి వేసుకొని మరొకరి భార్యని అని చెప్పుకోలేదు, చెప్పలేకపోయింది కూడా. తన కళ్ళే నాకు ఆ మాట చెప్పాయి. నాకు తెలిసి నేను ఇంటికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంటుంది అని రేవంత్ అన్నాడు. సార్, పూజకి ప్రపోజ్ చేశారంట అని ఆనంద్ నవ్వుతూ అడిగాడు. రేవంత్ చురుగ్గా చూసి, అసలేం మాట్లాడినట్టే ఉంటుంది, నీకు మాత్రం అన్నీ చెప్పేస్తుందా అని అడిగాడు. సార్, అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే అదే కదా, ఒకరి కష్టాలు మరొకరికి చెప్పుకోవాలి. కానీ పూజ మీ ప్రపోజల్ని మనస్ఫూర్తిగా కూడా తీసుకోలేకపోయింది. మనసులో ఈ కోర్టు విషయమే ఆలోచిస్తూ, మీ గురించి ఆలోచిస్తూ ఇదంతా పెద్దగా పట్టించుకోలేదు. అది పట్టించుకునేలా చేయాలంటే మీకే సాధ్యమవుతుంది. చెప్పింది అర్థమైందనుకుంటాను అని ఆనంద్ అన్నాడు. రేవంత్ కార్ డోర్ తీస్తూ, నేను ఇంటికి వెళ్తున్నాను ఆనంద్ అని వెనక్కి వచ్చి ఆనంద్ని హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్. మొండిగా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలనుకున్నాను. కానీ బయట నా కోసం ఎదురు చూసే వాళ్ళతో నా జీవితం ముడిపడుందని, లైఫ్ లాంగ్ హ్యాపీగా వాళ్ళని చూసుకోవాలనే విషయాన్ని మర్చిపోయాను. నువ్వు గుర్తు చేశావు. పూజ చేసింది నాకు కొంచెం కూడా నచ్చలేదు, కానీ అది నా కోసం చేసింది కదా, బాగా నచ్చింది. ఇంటికి వెళ్తున్నాను, బాయ్. ఆ కేసుందని ఈ కేసుందని డిస్టర్బ్ చేయకు అని చెప్పి కారులో కూర్చున్నాడు. సార్, వెళ్తూ వెళ్తూ ఫ్లవర్స్ తీసుకువెళ్ళండి, అమ్మాయిలకి అవంటే బాగా ఇష్టం కదా అని ఆనంద్ సలహా ఇవ్వడంతో, నోరు మూసుకొని వెళ్తావా అని రేవంత్ చెప్పి కార్ టర్న్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. రేవంత్ డ్రైవ్ చేస్తూ పూజకి అది ఇది అని గిఫ్ట్ ఇవ్వాలా, నేను తనని ఇష్టపడుతున్నాను అని చెప్పడమే తనకి చాలా పెద్ద బహుమతి. ఇప్పుడు కాదు, తనకి నచ్చినవేంటో తెలుసుకొని అప్పుడు సర్ప్రైజెస్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉండగానే పూజ మొహం ఒక్కసారిగా కళ్ళల్లో మెదలడంతో నవ్వుకుంటూ, దేవుడికి నా మీద దయ కలిగింది. అసలు నా సంతోషం ఎక్కడ దాగుందో తెలిసేలా చేశాడు. మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అని మనసులోనే దేవుడికి చెప్పుకొని ఆలోచనల్లో ఉండగానే తన ఫోన్ రింగ్ అయింది. రేవంత్ నెంబర్ చూడగానే లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని నవ్వుతూ అడిగాడు. ప్రభావతి గట్టిగా ఏడుస్తూ మాట్లాడడంతో రేవంత్ అలర్ట్ అయ్యి, హలో అమ్మా, ఏమైంది, ఎందుకు ఆ ఏడుపు అని కార్ సైడ్కి ఆపాడు. నాన్న, పూజ రూమ్లో స్పృహలో లేకుండా పడుంది, నోటి నుండి నురుగలు వస్తున్నాయి, నాకు భయంగా ఉంది అని ప్రభావతి ఏడుస్తూ చెప్పడంతో రేవంత్ మైండ్ ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. అసలేం అర్థం కాలేదు. తనను తాను నార్మల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ, వస్తున్నానమ్మా, 10 నిమిషాలు అని కాల్ కట్ చేసి కార్ ముందు డ్రైవ్ చేస్తున్న వేగం కన్నా 2 వేగంగా డ్రైవ్ చేస్తూనే ఆనంద్కి కాల్ చేశాడు. ఏంటి సార్, అప్పుడే చేశారు, సలహా కోసమా అని ఆనంద్ మాట్లాడుతూ ఉండగానే, ఆనంద్, పూజకి హెల్త్ కండిషన్ బాగాలేదు, అమ్మ కాల్ చేసింది, సాగర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళు, అన్ని అరేంజ్మెంట్స్ చూడు, నేను పూజని తీసుకొని వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు. అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్న ఆనంద్కి ఈ వార్త నిజమా కాదా, కలో భ్రమో అర్థం కాక నెంబర్ చూసుకొని, ఇది సారే కదా చేసింది, అంటే పూజకి పనిచేయడం మొదటి నుండి ఇష్టం లేదు, సూసైడ్ చేసుకుందా అనుకోగానే ఆనంద్ ఒంట్లో వణుకు మొదలై వెంటనే అక్కడి నుండి కార్ టర్న్ చేసి హాస్పిటల్కి పోనిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.